విజయవాడ పళ్లంరాజు నగర్ 3వ నంబర్ రహదారిలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ అష్టమ వార్షికోత్సవాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పూర్ణాభిషేకం, లక్ష తులసి దళార్చన, మహాశాంతి హోమాలు, శాంతి కళ్యాణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన లక్ష తులసి దళార్చనతో పాటు మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడపారుకు చెందిన ఆలయ ఆగమ సిద్ధాంతి సుదర్శన వెంకట జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో అర్చక స్వామి ఖండబిల్లి సత్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంగాని నితిన్, కార్యదర్శి మందల విక్రమ్, కోశాధికారి వి రమణ, కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఉదగ్రహస్తం కృత శంఖచక్రం పీతాంబరం దర్శితవాదరూపం హస్తద్వయేన శ్రీమాజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. కాకినాడ పళ్లంరాజు నగర్ 3వ వీధిలో వేయించేసినటువంటి శ్రీభూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం 8:25 విశ్వక్సేన పూజా కార్యక్రమంతో ప్రారంభమై ఇప్పటి వరకు స్వామివారికి పుణ్యాహవాచనం, చతుర్దశి కలశారాధన, అనంతరం వ్యాసార్చన, కళావాహన, స్వామివారికి ఉత్సవమూర్తులకు కూడా విశేషమైనటువంటి ఫలరసాలతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో పరిపూర్ణాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మాడపల్లి వాస్తవ్యులు శ్రీమాన్ సుదర్శన వెంకట జనార్దనాచార్య గారి ఆధ్వర్యంలో శ్రీకృత వేదవంతం